పండిట్ నరేంద్ర ఉపాధ్యాయ్ గారి ఆధ్వర్యంలో ఆగస్టు 24 నుండి 30 వరకు ద్వాదశ రాశుల వార ఫలాలు ఇక్కడ ఉన్నాయి. ప్రతి రాశి వారి ఆరోగ్యం, ధనం, వ్యాపారం మరియు కోర్టు విషయాల గురించి తెలుసుకుందాం. వారఫలాలు 24 నుండి 30 ఆగస్టు 2025 జ్యోతిష లెక్కల ప్రకారం రాబోయే వారం కొన్ని రాసులకు మంచిది, కొన్ని రాసుల వారు జాగ్రత్తగా ఉండాలి. పండిట్ నరేంద్ర ఉపాధ్యాయ్ నుండి ఆగస్టు 24 నుండి 30 వరకు సమయం ఎలా ఉంటుందో తెలుసుకోండి. మేషరాశి. మేషరాశి వారి ఆరోగ్యం బాగుంటుంది. ప్రేమ, పిల్లల విషయంలో కూడా అన్నీ బాగుంటాయి. వ్యాపారం కూడా బాగా జరుగుతుంది. మొత్తంగా మీకు మంచి రోజులు వస్తాయి. కానీ వారం ప్రారంభంలో మానసికంగా కుంగిపోతారు. ప్రేమ, చదువు, సంతానం గురించి ఆందోళన చెందుతారు. మధ్యలో శత్రువుల ఆధిపత్యం కొనసాగుతుంది. మీ జీవిత భాగస్వామి సాంగత్యం లభిస్తుంది. ఆహ్లాదకరమైన సమయం అవుతుంది. వారం చివరిలో మంచి సమయం ఏర్పడుతుంది. సూర్యుడికి అర్ఘ్యం సమర్పిస్తే మంచిది. వృషభ రాశి. ఆరోగ్యం బాగుంటుంది. వ్యాపార పరిస్థితి బాగుంటుంది. వారం ప్రారంభంలో ఒడిదుడుకులు ఉంటాయి. తల్లి ఆరోగ్యంపై శ్రద్ధ వహించండి. ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించండి. కోపాన్ని అదుపులో ఉంచుకోండి. అంతిమంగా శత్రువుల అలజడి సాధ్యమే కాని శత్రు నిర్మూలన కూడా సాధ్యమే. మొత్తం మీద పరిస్థితి బాగుంటుంది. మిథున రాశి. మిథున రాశి వారి ఆరోగ్యం బాగుంటుంది. ప్రేమ, సంతానం విషయంలో కూడా ఇబ్బందులు రావు. బిజినెస్ బాగుంటుంది. కుటుంబ సంతోషానికి ఈ సమయం బాగానే సాగుతుంది. ఈసారి ఆర్థిక పరిస్థితి బాగానే ఉంది. వారం ప్రారంభంలో ముక్కు, చెవులు, గొంతు సమస్యలు రావచ్చు. కొత్త వ్యాపారాలు ప్రారంభించకండి. కుటుంబ కలహాలు ఉంటాయి. కానీ భౌతిక ఆనందం కూడా పెరుగుతుంది. కర్కాటక రాశి. ఈ వారం కర్కాటక రాశి వారి ఆరోగ్యం దెబ్బతింటుంది. బిజినెస్ కూడా ఓకే. వారం ప్రారంభంలో పెట్టుబడి పెట్టకండి. మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా ఉండండి. అలాగే ఈ వారం మీరు నోటి వ్యాధితో బాధపడవచ్చు. వారం మధ్యలో వ్యాపార పరిస్థితి బలంగా ఉంటుంది. మీరు మీ ప్రియమైన వారితో ఉంటారు. మీరు ఏ పని చేసినా దాని నుండి మీరు మంచి ఫలితాలను పొందుతారు. అంతిమంగా భూమి, భవనం, వాహనం కొనుగోలుకు బలమైన అవకాశం ఉంటుంది. సింహరాశి. సింహరాశి వారి ఆరోగ్యం మునుపటి కంటే మెరుగ్గా ఉంటుంది. ప్రేమ, సంతానం విషయంలో కూడా ఇబ్బందులు ఉండవు. మంచి ట్రేడింగ్ పరిస్థితులు. వారం ప్రారంభంలో ఆందోళన ఉంటుంది. వారం మధ్యలో లిక్విడ్ ఫండ్స్ పెరుగుతాయి. మీ ఆత్మీయులలో సంతోషంగా ఉంటారు. ఇప్పుడే ఇన్వెస్ట్ చేయకండి. ఈ వారం బిజినెస్ సక్సెస్ అయ్యే ఛాన్స్ ఉంది. కన్యరాశి. కన్యరాశి వారికి వారం మొత్తం మిశ్రమంగా ఉంటుంది. అధికార పార్టీకి ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉంది. ఆరోగ్యం, ప్రేమ, వ్యాపారాలు బాగుంటాయి. తలనొప్పి, కంటినొప్పి వచ్చే అవకాశం ఉంది. వారం ప్రారంభంలో ఖర్చులు అధికంగా ఉంటాయి. భాగస్వామ్యంలో సమస్యలు ఎదురవుతాయి. మధ్యలో ఎనర్జిటిక్గా ఉంటారు. కానీ మీ కోపాన్ని అదుపులో ఉంచుకోండి. తులా రాశి. అధిక ఖర్చులు మిమ్మల్ని ఇబ్బంది పెడతాయి. నూతన ఆదాయ మార్గాలు ఏర్పడతాయి. ప్రేమ, సంతానం పరిస్థితి బాగుంటుంది. వ్యాపారం బాగుంటుంది. వారం ప్రారంభంలో ఆర్థిక వ్యవహారాలు బాగుండవు. ప్రయాణాలు కూడా అనుకూలించవు. మధ్యలో రుణ పరిస్థితి ఉండవచ్చు. తలనొప్పి, కంటినొప్పి వచ్చే అవకాశం ఉంది. ముగింపు చాలా శుభప్రదంగా ఉంటుంది. ఆరోగ్యం బాగుంటుంది. ప్రేమ, సంతానం, వ్యాపారం బాగుంటాయి. కాళీదేవికి నమస్కరించడం శుభప్రదం. వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వారి ఆరోగ్యం బాగుంటుంది. ప్రేమ, సంతానం విషయంలో ఇబ్బందులు ఉండవు. బిజినెస్ బాగుంటుంది. వారం ప్రారంభంలో కోర్టుకు వెళ్ళకండి. ఈ వారం ఆర్థిక అస్థిరత ఉంటుంది. అలాగే కొత్త ప్రయత్నం చేయకండి. వారం మధ్యలో ఇరుక్కుపోయిన డబ్బు తిరిగి వస్తుంది. నూతన ఆదాయ మార్గాలు ఆవిర్భవిస్తాయి. శుభవార్తలు అందుకుంటారు. ప్రయాణాలు ఫలప్రదంగా సాగుతాయి. చివరికి మితిమీరిన ఖర్చులు మనసును కలచివేస్తాయి. తెలియని వాటి పట్ల భయం తప్ప ప్రత్యేక ఖర్చు ఉండదు. ధనుస్సు రాశి. ఈ రాశివారి ఆరోగ్యం మునుపటి కంటే మెరుగ్గా ఉంటుంది. ప్రేమ, సంతానం విషయంలో ఇబ్బందులు ఉండవు. బిజినెస్ బాగుంటుంది. వారం ప్రారంభంలో పరువు నష్టం సంకేతం ఉంది. కాబట్టి ఎటువంటి రిస్క్ తీసుకోకండి. ప్రయాణాలు వాయిదా వేసుకోండి. వారం మధ్యలో వ్యాపారంలో విజయం ఉంటుంది.
కోర్టులో విజయం సాధిస్తారు. తండ్రి మీకు తోడుగా ఉంటారు. ప్రయాణాలు అనుకూలిస్తాయి. అంతిమంగా ఆర్థిక పరిస్థితి బలంగా ఉంటుంది. శుభవార్తలు అందుకుంటారు. వారం ప్రారంభంలో కాస్త మితంగా, మిగిలిన సమయం చాలా శుభప్రదంగా ఉంటుంది. ఆకుపచ్చ వస్తువులను దానం చేయడం శుభదాయకం. మకర రాశి మకర రాశి వారి ఆరోగ్యం బాగుంటుంది. వ్యాపారం బాగుంటుంది. చాలా శుభ సమయం నడుస్తోంది. పెళ్లి ఫిక్స్ చేసుకోవచ్చు. బాయ్ ఫ్రెండ్, గర్ల్ ఫ్రెండ్ కలుసుకోవచ్చు. వారం ప్రారంభంలో పరిస్థితులు ప్రతికూలంగా ఉంటాయి. గాయాలు సంభవించవచ్చు. మీరు కొన్ని ఇబ్బందుల్లో పడవచ్చు. వారం మధ్యలో మంచి రోజులు ఏర్పడతాయి. పనుల్లో ఆటంకాలు తొలగుతాయి. ధార్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. అంతిమంగా వ్యాపార పరిస్థితి బలంగా ఉంటుంది. కోర్టులో విజయం సాధిస్తారు. చాలా శుభ సమయం. కాళీదేవికి నమస్కరించి, సూర్యునికి నీరు సమర్పిస్తే మంచిది. కుంభరాశి ఈ వారం ఈ రాశి వారి ఆరోగ్యం బాగుంటుంది. ప్రేమ, సంతానం బాగుంటాయి. వ్యాపార పరిస్థితులు బాగుంటాయి. వారం ప్రారంభంలో మీ జీవిత భాగస్వామి ఆరోగ్యంపై శ్రద్ధ వహించండి. ఉద్యోగ పరిస్థితి బాగుంటుంది. మధ్యలో చెడుగా ఉంటుంది. అది బాధ కలిగిస్తుంది. ముగింపు నార్మల్గా ఉంటుంది. క్రమేపీ మంచి రోజుల వైపు అడుగులు వేస్తారు. రాగి వస్తువులను దానం చేయడం మంచిది. మీనరాశి వారి ఆరోగ్యం బాగుంటుంది. ప్రేమ, సంతానం విషయంలో ఇబ్బందులు ఉండవు. బిజినెస్ బాగుంది. జీవిత భాగస్వామి నుండి లేదా ఉద్యోగం వైపు నుండి శుభ సంకేతాలు అందుతాయి. ఆటంకాలు ఎదురైనా పనులు పూర్తి చేస్తారు. వారం మధ్యలో మీ జీవిత భాగస్వామి సాంగత్యం లభిస్తుంది. ఉద్యోగాలలో పురోభివృద్ధి సాధిస్తారు. చాలా శుభ సమయం ఏర్పడుతుంది. ముగింపు కాస్త ఇబ్బందికరంగా ఉంటుంది. మీకు కొంచెం శ్రద్ధ అవసరం. మీరు కొన్ని ఇబ్బందుల్లో పడవచ్చు. ఎలాంటి రిస్క్ తీసుకోవద్దు. ఈ వార ఫలాలను జాగ్రత్తగా పరిశీలించి, మీ జీవితంలో సరైన నిర్ణయాలు తీసుకోండి. శుభం జరుగుతుందని ఆశిద్దాం.